2014 సంవత్సరంలో మొదటిసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ అనేక రంగాల్లో కావాల్సిన సంస్కరణలు చేపడుతూ బానిసత్వ భావజాలాలకు స్వస్తి చెప్తూ ముందుకైతే సాగుతుంది. 140 కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు వేగంగా అందడానికి దేశంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట జరుగుతున్న ఎన్నికలు అడ్డంగా మారాయి. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చే దిశగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ గారి సారథ్యంలో కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దేశంలోని మేధావులు, విభిన్న వర్గాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు మరియు సాధారణ ప్రజల నుంచి అనేక అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను కూడా తయారు చేశారు. ఈ కమిటీ రూపొందించిన నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం అత్యంత సాహసోపేతమైన నిర్ణయంతో పాటు ఆధునిక భావజాలంతో కూడినటువంటి సంస్కరణ కూడా. ఒకే దేశం ఒకే ఎన్నికలు అమల్లోకి వస్తే సంక్షేమ ఫలాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా ఎన్నికల నిర్వహణ ఖర్చులు తగ్గి ప్రజాధనం మరింతగా ప్రజలకు ఉపయోగం కూడా పడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత విధానాలకు ఎన్నికల నిర్వహణ విధానాలు చిన్న అభినం చేసింది. ఇప్పుడు ఈ తప్పిదాలను సరిదిద్దుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే ప్రశంసనీయం. సో మనకు డబ్బు సేవ్ అవుతుంది, అలాగే ప్రజలకు సమయం కూడా సేవ్ అవుతుంది, ఫలాలు త్వరగా ప్రజలకు అందుతాయి. అవునా కాదా?